గోదావరి నది మహోగ్ర రూపం దాల్చింది. భద్రాచలం వద్ద పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. గోదావరి నీటి మట్టం ప్రమాదకర స్థాయిలో పెరుగుతోంది. వరద ప్రవాహం అంతకంతకు ఎక్కువ అవుతూనే ఉంది. నీటి మట్టం ప్రస్తుతం 55 అడుగులు దాటి ప్రవహిస్తోంది. దీంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరికను అమలు చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచిస్తున్నారు. ఈ రోజు మధ్యాహ్నానికి నీటి మట్టం 58 అడుగులకు చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత నెమ్మదిగా వరద తగ్గుముఖం పడుతుందని చెప్తున్నారు. భద్రాచలం వద్ద ప్రస్తుతం 15.40 లక్షల క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతోంది. వరద ఉధృతికి పర్ణశాల వద్ద సీతమ్మ నార చీర ప్రాంతం పూర్తిగా నీట మునిగింది. నెల్లిపాక వద్ద గోదావరి బ్యాక్ వాటర్ తో ప్రధాన రహదారి దిగ్బంధమైంది. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న అనేక వంతెనలు కూడా పూర్తిగా మునిగిపోయాయి. పరిస్థితిని భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. సహాయక చర్యలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత శిబిరాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గోదావరి వద్ద ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గజ ఈతగాళ్లను మోహరించారు. ఏ చిన్నపాటి ప్రమాదం వచ్చినా వెంటనే స్పందించేలా అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నదీ పరివాహక ప్రాంతాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దేవేందర్ అందిస్తారు. దేవేందర్, మరి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ మాధవి. భద్రాచలం వద్ద గోదావరి మహోగ్ర రూపం దాల్చింది. నిన్న ఉదయం 11 గంటలప్పుడు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఈ రోజు 4 గంటల కల్లా దాదాపు గోదావరి వరద 55 అడుగులకు చేరేటి మూడో ప్రమాద హెచ్చరిక అయితే అమల్లో ఉందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. మూడో ప్రమాద హెచ్చరికను దాటి 4 అడుగుల మేర గోదావరి మహోగ్ర రూపం దాల్చి భద్రాచలం వద్ద ప్రవేశించింది. సో దీంతో ముంపు ప్రాంత ప్రజలందరినీ కూడా రీహాబిలిటేషన్ సెంటర్లకు తరలించేందుకు అధికారులు అన్ని సన్నద్ధం చేసిన పరిస్థితులు మనం ఒకటి చూసుకోవచ్చు. సో పూర్తిగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి వద్ద వరద పోటెత్తుకు చెప్పాలి. ఇటు శబరి కావచ్చు, ఇటు తాలిపల్లి ప్రాజెక్టు నుంచి దిగువకు వెళుతున్న నీళ్ల ద్వారా గోదావరి వద్ద వరద ప్రవాహం చాలా ఎక్కువని చెప్పేసి ఇప్పటికే అధికారులు చెప్తున్నారు. ఈ రోజు మధ్యాహ్నం వరకు దాదాపు 58 అడుగుల వద్ద చేరుకొని మధ్యాహ్నం తర్వాత వరద తగ్గే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇరిగేషన్ అధికారులు చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. అనుక్షణం అక్కడ రెవెన్యూ యంత్రాంగం, విద్యుత్, మెడికల్ డిపార్ట్మెంట్ కూడా పూర్తిగా అందుబాటులో ఉంచిన పరిస్థితి మనకు చూసుకోవచ్చు. గోదావరి వరద ప్రవాహాన్ని పూర్తిగా ఎప్పటికప్పుడు భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ అలాగే ఎస్పీ రోహిత్ కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనబడుతోంది. అక్కడ భద్రాచలం వద్ద ఎవరిని కూడా భక్తుల్ని స్నానాలు చేయడానికి గోదావరిలోకి అనుమతించిన పరిస్థితిని మనం ఒకటి తీసుకోవచ్చు. పూర్తిగా అక్కడ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా మోహరించాయి. గజంతగా కూడా అక్కడ ఏర్పాటు చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అనుక్షణం కూడా పూర్తిగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గజంతగా కూడా అక్కడ సహారా కాస్తున్న పరిస్థితిని మనం చూసుకోవచ్చు. పూర్తిగా భద్రాచలం బ్యాక్ వాటర్ తో ఇబ్బంది పడుతున్నారు. అక్కడ ఏజెన్సీ ప్రాంత ప్రజలు పూర్తిగా భద్రాచర్ల వెంకటాపురం వెళ్లే ప్రధాన రహదారులు కూడా పూర్తిగా జలమయమయ్యాయి. సో వాహన రాకపోకలు కూడా తీవ్ర అంతరాయం అంటే అక్కడ కలుగుతుంది చెప్పుకోవాలి మాధవి. రైట్, వర్షాలు తగ్గితే ఓకే, అంటే మధ్యాహ్నం సాయంత్రం కల్లా వరద ప్రవాహం కాస్త కుదుట పడచ్చు అని చెప్తున్నారు. బట్ వర్షాలు పెరిగితే అంటే ఆగస్టు 5 వరకు వర్షాలు పడతాయి అని చెప్పి ఒక సమాచారం ఉంది. సో ఈ నేపథ్యంలో ఒకవేళ వరద ఉధృతి ఇంకా పెరిగితే ఏంటి తక్షణ చర్యలు ఏం తీసుకోబోతున్నారు అధికారులు? ఐఎండీ సమాచారం ప్రకారం రానున్న 48 గంటలు కూడా వర్షపాతం ఉందని చెప్పేసి కూడా ఇటు వాతావరణ శాఖ చెప్తున్న నేపథ్యంలో ఎటువంటి
విపత్కర పరిస్థితులు రాకుండా ముందుగానే అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఇప్పటికే ముంపు ప్రాంత ప్రజలు కూడా ఇటు సురక్షిత ప్రాంతాలకి ఇటు పునరావాస కేంద్రాలకు తరలించిన పరిస్థితిని మనం చూసుకోవచ్చు. అంటే ప్రధాన ప్రాజెక్ట్ అన్ని కూడా నీటితో నిండి పూర్తిగా జలకళలు సంతరించుకున్నాయి. ఇటు కడెం ప్రాజెక్టు కావచ్చు, ఇటు శ్రీరామ్ సాగర్ కావచ్చు, ఇటు దూరాల కావచ్చు, ఇటు మేడిగడ్డ కావచ్చు, అటు నుంచి కూడా వరద అంతా కూడా భద్రాచలం వద్ద కలవాలి. సో దీనివల్ల ఈ వరదల వల్ల భద్రాచలం వద్ద గోదావరి రూపంగా ప్రవహిస్తుంది. పూర్తిగా గత రాత్రి నుంచి కూడా శబరి నది నిలకడగా ప్రవహిస్తుందని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. సో ఇటు శబరి కావచ్చు, ఇటు తాలిపేరు ప్రాజెక్టు కావచ్చు, ఈ తాలిపేరు ప్రాజెక్టు కూడా కొంత వరద నిలకడగా ఉందని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. దీనివల్ల వరద ప్రవాహం ఒకంత తగ్గే అవకాశం ఉంది. సో ప్రస్తుతం ఈ నది నుంచి కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పొడి వాతావరణం ఉంది. అక్కడక్కడ చిరు జల్లులు తప్ప భారీ వర్షాలు ఎక్కడా పడట్లేదు. కాబట్టి ఖచ్చితంగా సాయంత్రం 4 గంటల వరకు కూడా వరద పూర్తిగా తగ్గే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇటు సిడబ్ల్యూసీ అధికారులు చెప్తున్న పరిస్థితి కనుక. సో ఏది ఏమైనా ఒకవేళ వర్షం ఎక్కువయ్యి ఎగువ ప్రాంతాల్లో వర్షం ఎక్కువ ఉంది, వరద ఎక్కువైన దగ్గర అప్పుడు ఖచ్చితంగా చర్యలు తీసుకునే విధంగా కూడా అధికారులు పూర్తిగా సంసిద్ధం అయ్యారని చెప్పుకోవాలి. రైట్, థ్యాంక్ యూ దేవేందర్.